రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రేగొండ మండలానికి చెందిన 32 మంది, గోరికొత్తపల్లి మండలానికి చెందిన 11 మంది, మొత్తం 43 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో ఎలాంటి ఆటంకం రానివ్వడం లేదన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను నిరంతరంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, రేగొండ తహసీల్దార్, గోరికొత్తపల్లి తహసీల్దార్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు చేయలేని పని చేయాలని ఈరోజు కొడవటంచ గుడి కానీ పొగలోని వెంకటేశ్వర స్వామి, పాండవుల గుడ్డ మీద ఉన్నటువంటి పొగలోని వెంకటేశ్వర స్వామి వెలిసిన దేవుని కానీ దాన్ని కూడా అభివృద్ధి చేయాలని మెట్లు వెడల్పు చేశాం. కోనేరు దర్వాం, బావి దర్వాం, కళ్యాణ మండపం పెట్టాం, పైపులైన్ వేసాం. అదేవిధంగా ఐమాక్స్ లైట్లు పెట్టాం. ఎక్కే వరకు నీడ కూడా ఉండాలని ఈ సంవత్సరం 4 కోట్ల రూపాయల నిధులు తెచ్చి పైనుంచి కింది దాకా కూడా స్లాబులు వేయించబోతున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు పాండవుల గుడ్డ, పుగులని జాతర, పడవటంచ, నాపాక టెంపుల్, కోటగుళ్ళు, రెడ్డిగుడి, కాకతీయులు నిర్మాణం చేసినటువంటి గణప సముద్రం మీద కూడా 8-10 గెస్ట్ హౌజులు కడుతున్నాం. అక్కడ నుంచి చూసి రామప్ప అక్కడ మనం పోయి బయటి విదేశాలలో కానీ ఈ రాష్ట్రంలో ఇండియా వాళ్ళు కూడా ఒకసారి ఒక ట్రిప్పు ఇక్కడికి పోదాం, పాండవుల గుట్ట మీదకి, కొడవటంచ, గణప సముద్రం, రామప్పదికి పోదామని చూసి రావడానికి రాబోయే రోజుల్లో ఒక టూరిజం ప్లేస్ గా అభివృద్ధి చేసే కొరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నతో ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి టూరిజం మినిస్టర్ కు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి టూరిజం మినిస్టర్ ను నేను కలిసి ముఖ్యమంత్రితో పోయి ఈరోజు అక్కడి నుంచి కూడా నిధులు 11 కోట్లు గణపురం కట్ట మీద నుంచి బోర్డు కానీ గెస్ట్ హౌజులు కానీ నిర్మాణం చేస్తున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గుట్టలు, నైపాక భూములు, అదేవిధంగా గాంధీనగర్ గుట్టల కొరకు నిజాయితీగా ఈరోజు ప్రభుత్వం నుంచి కొట్లాడి ముఖ్యమంత్రి నాకు సన్నిహితుడు, మంత్రుల దగ్గర కొట్లాడతా ఈ రాష్ట్రంలోని నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, సీఎం రిలీఫ్ చెక్కులు కూడా మీరందరూ కూడా గమనించాలి. మీకు ఆరోగ్యశ్రీల రాక డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉండి మీరు 50,000 నుంచి 50 లక్షలైనా ఏ బీమారైనా మీరు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇవ్వండి. 48 గంటల్లో 1400 మందికి ఇచ్చి ఆపరేషన్ చేయించారు. రాబోయే రోజుల్లో కూడా నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇస్తే మీరు 50 లక్షల కాగితమైన 48 గంటల్లో ముఖ్యమంత్రి దగ్గర పోయి డబ్బుల కాగితం ఇచ్చి ఫ్రీగా ఆపరేషన్ చేయించే బాధ్యత మీ సొంతంగా తీసుకుంటాడని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కూడా ఈ నియోజకవర్గంలో మరి గోరికొత్తపల్లి, రేగొండలో, జగ్గయ్యపేటలో, గోరికొత్తపల్లి, నిజాంపల్లి, అదేవిధంగా మరి గాంధీనగర్ అనేక భూములు, సులైమాన్ భూములు కానీ ప్రభుత్వ భూములు కూడా ఖరీదు పెట్టి కొనుక్కొని, అదేవిధంగా సాదా బయలు మీద కొనుక్కొని పట్టాలు రాక, రైతు భరోసా రాక, రైతు బీమా రాక, మరి బ్యాంకుల పోతే క్రాప్ లోన్ రాక మేము అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి రిజిస్ట్రేషన్ కాక ఇబ్బంది పడుతున్నాం. అవన్నీ కూడా ఎంఆర్ఓలతో నేను రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రితో చెప్పి కలెక్టర్తో మాట్లాడి స్పెషల్ మానిటరింగ్ చేసి సర్వేలను కూడా మరి గోరికొత్తపల్లి కాడ 3 ఉన్నారు కానీ ఇంకో 5 ఇప్పించి ఇవన్నీ కూడా భూములు సర్వే చేయించి సాదా బయాల కింద మనం మీద భూమి దున్నుకుంటాం. మనం దున్నుకునే భూమి వేరొక పేరు మీద బుక్ ఉంటుంది. వాడు రైతు భరోసా తింటాడు, వాడు అప్పు తీసుకుంటాడు, వాడు లక్షరీ అవుతుంటాడు. మనము చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటి భూములన్నీ కూడా పట్టాదారచ్చి చెప్పకుండా 12 సంవత్సరాలు దాటి మనం దున్నుకుంటే మీకు పట్టాలు ఇచ్చే విధంగా, సాదా బయాల మీద కూడా మీకు పట్టాలు చేసే విధంగా, ఖరీదు భూములకు కూడా పట్టాలు చేసే విధంగా, అదేవిధంగా లాభారి భూముల్లో అతి త్వరలో 15 రోజుల్లో అసైన్మెంట్ కమిటీ వేసి వాటికి కూడా పట్టాలు ఇచ్చి రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా బ్యాంకులు పోతే క్రాప్ లోన్ అమ్ముకోవడానికి, కొనుక్కోవడానికి వెసులుబాటు అయ్యే విధంగా కూడా ఒక 6 నెలల్లో ఇవన్నీ చేయాలని ఒక సంకల్పం నాలో ఉంది. నేను 4 సార్లు కలెక్టర్ దగ్గర తహసీల్దార్లతో, ఆర్డీఓతో, జేసీతో మీటింగ్ పెట్టాను. కలెక్టర్ను కూడా ప్రతి నెల రివ్యూ చేయమని కోరుతున్నాం. ఇవన్నీ కూడా 6 నెలల్లో పట్టాలు ఇప్పించి, హక్కులు కల్పించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి భరోసాలు కానీ, రైతు బీమా కానీ మీకు అన్ని కూడా లబ్ధి చెందే విధంగా
నేను చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ